గాయకుడు బాలకృష్ణన్ నాయర్. బాలు ఎంపిక చేసుకున్న పాట రచన రాజశ్రీ గారు, సంగీతం ఏఆర్ రెహమాన్ గారు, గానం రెహమాన్ గారు, సురేష్ పీటర్స్ అండ్ సాహుల్ హమీద్. ప్రేమికుడు సినిమా నుంచి ఊర్వశి. వామ్మో వారు నాయనో, దేవుడి ఎదుట ప్రమాణం చేసి ఊర్వశినే ప్రేమిస్తాను, రంభను ప్రేమించను. ఊర్వశినే ప్రేమిస్తాను, రంభను ప్రేమించను. హౌ బ్యూటిఫుల్ హీ లావ్స్, హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. ఇవన్నీ క్యాప్చర్ చేసి పెట్టుకోవాలండి. గాడ్ బ్లెస్ యూ తమ్ముడు. మర్హబా 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 ఊర్వశి take it easy ఊర్వశి ఊసలాగా ఒళ్ళు ఉంటే ఎందుకంట ఫార్మసీ ఊర్వశి take it easy ఊర్వశి ఊసలాగా ఒళ్ళు ఉంటే ఎందుకంట ఫార్మసీ గెలుపుకి సూత్రమే take it easy పాలసీ నింగిలో మెరుపులా యవ్వనం ఒక ఫ్యాంటసీ ఊర్వశి take it easy ఊర్వశి ఓ చలి తెలుసా తెలుగు మాటలు 10,000 అందులో ఒకటో రెండో పలుకు నాతో అది చాలు గెలుపుకి సూత్రమే take it easy పాలసీ నింగిలో మెరుపులా యవ్వనం ఒక ఫ్యాంటసీ కరెంటు పోతే take it easy పాలసీ బాగా చదివి ఫెయిల్ అయిపోతే take it easy పాలసీ తిండి దండగని నాన్న అంటే take it easy పాలసీ బట్టతలతో తిరుపతి వెళితే take it easy పాలసీ ఊర్వశి take it easy ఊర్వశి ఓ చలి తెలుసా జీవనాడులు ఎన్నెన్నో తెలుపవే చిలక ప్రేమ నాడి ఎక్కడుందో గెలుపుకి సూత్రమే take it easy పాలసీ నింగిలో మెరుపులా యవ్వనం ఒక ఫ్యాంటసీ చూపుతో ప్రేమే పలకదులే కళ్ళతో శీలం చెడిపోదే మాంసమే తినని పిల్లుందా పురుషులలో రాముడు ఉన్నాడా విప్లవం సాధించకపోతే వనితకు మేలే జరగదులే రుద్రమకు విగ్రహమే ఉంది సీతకు విగ్రహమే లేదే పోసు కొట్టి పిల్ల పడలేదంటే take it easy పాలసీ పక్క సీటులో ఒవ్వే ఉంటే take it easy పాలసీ సండే రోజు పండగ వస్తే take it easy పాలసీ నచ్చిన చిన్నది అన్నా అంటే take it easy పాలసీ ఊర్వశి take it easy ఊర్వశి ఉసల
ఇసుకలాగా ఒళ్ళు ఉంటే ఎందుగంట వామసి గెలుపుకి సూత్రమే టేక్ ఇట్ ఈజీ పాలసీ నింగిలో మెరుపులా యవ్వనం ఒక ఫ్యాంటసీ పగలు నిన్ను చూడని కన్నెలకు రాత్రిలో కన్ను కొట్టి ఏం లాభం స్వేచ్ఛయే నీకు లేనప్పుడు స్వర్గమే ఉన్నా ఏం లాభం ఫిగరులా సందడి లేకుండా క్లాసుకి వెళ్ళి ఏ లాభం 20లో చెయ్యని అల్లరులు 60లో చేస్తే ఏ లాభం ఇవన్నీ చేసావా నువ్వు రాత్రిలో కన్ను కొట్టడాలు పగలే కొట్టావా ఓ చెల్లి తెలుసా తెలుసా వస్తుంది కదా ఊర్వశి ఊర్వశి టేక్ ఇట్ ఈజీ ఊర్వశి పాడి ఓ చెల్లి తెలుసా తెలుసా అక్కడి నుంచి పాడు ఊర్వశి ఊర్వశి టేక్ ఇట్ ఈజీ ఊర్వశి ఓ చెల్లి తెలుసా తెలుసా తెలుగు మాటలు 10,000 అందులో ఒకటో రెండో పలుకు నాతో అది చాలు గెలుపుకి సూత్రమే టేక్ ఇట్ ఈజీ పాలసీ నింగిలో మెరుపులా యవ్వనం ఒక ఫ్యాంటసీ ఊర్వశి అదే ప్రాబ్లం ఆ తర్వాత ఇది ఆఫ్టర్ బీట్ వచ్చిన తర్వాత ఊర్వశి సమంలో తీసుకోవడానికి మధ్యలో కొంచెం తాళం వదిలేసి వెళ్తున్నాం అనమాట అది లెక్క చూసుకుంటూ వస్తే తెలుస్తుంది మొదటి పల్లవిలో కూడా అది మిస్ అయ్యావన్నమాట అక్కడక్కడ కాస్త లిటిల్ బిట్ ఆఫ్ శృతి వెళ్ళి నీ సీట్లో కూర్చో ధన్యవాదాలు చిత్రమ్మ గారి సూపర్ హిట్ సాంగ్స్ రోజు కొత్తగా నీ సందర్శనం నేనెవరు బిగ్ బేర్ అని చెప్పాను ఇంగ్లీష్లో స్టైల్గా చెప్పలేదు నాలో స్పందనం టేప్ రికార్డర్ వచ్చిందని మనిద్దరం వేరే కేటగిరీ, నీకు కూడా నిక్ నేమ్ పెడతాను తొందరగా. తదుపరి జన్మకైనా వేరే లెవెల్. అది చూసే వీలుందంటే ఈ క్షణాన ఊపిరాపనా ఎంత తరుముతున్నావే ఏంటి ఎంత తప్పుకున్నా ఒక అమ్మాయి మనసులోని అల్లరి ఆలోచనల మహాప్రవాహం ఈ పాట. ఇదే మల్లరి భరించేదెలా సామరస్యాన్ని కన్వే చేసే ఆయుధమే చిరునవ్వు. అది మీరు ముఖ్యంగా చిత్రగానం చూసి నేర్చుకుంటారని ఆశిస్తూ చెప్పమ్మ 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 ఆవిడ అలా వచ్చి నుంచుంటే చాలు సాష్టాంగ నమస్కారం చేయాలనిపిస్తుంది. కొంతకాలం ఉర్రు తొలగించిన పాట ఈ జనాలందరినీ కూడా. అల్లరి కోయిల పాడిన పల్లవి స్వరాలలో నీ ఉంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏలుతూనే ఉంది. ఓ ప్రియా పరువాలనే పంచు చల్లటి బీట్ అయితే ఎంత హాయిగా ఉంది, అంత హాయిగా ఉంది నీ వాయిస్. పడు చాటలే సాగిపోని స్వప్న వేణువేదు నాగార్జున గారు అలా ఉన్నారా ఆ సినిమాలో? యుఎస్ లో ఒక పాప్ సింగర్ మరి. మరి ఒక కాలేజ్ లెక్చరర్ లా ఉన్నావేంటి? సూరైన యవ్వనాలలో ప్రేమ గీతమో లేత ఆ శ్వాస మీద నియంత్రణ అద్భుతం. అమ్మా అని పిలిచే తొలి పలుకులు ఆ జ్ఞాపకం పదాల భావం అంతా స్ఫురింపజేసేలా పాడామమ్మా. అమ్మ కళ్ళలు అప్పుడప్పుడు చిమరింతలు జ్ఞాపకం ఒకే జన్మలో ఆ అనుభవించిన జీవితాలను అక్షరబద్ధం చేసేవాడే కవి. అమ్మ నవ్వితే పుట్టి సిగ్గు జ్ఞాపకం మన్మధుడాని కల కన్నా మన్మధుడాని కథ నువ్వే డామినేట్ చేస్తావా ఇంట్లో? వినోగిలిగా ఇప్పుడు తెలిసిందే డామినేషన్ ఎవరు అని. ఆఫ్ కోర్స్ తందే. అందం నీకే రాసిస్తాలే నన్నే పాటను పలికించిన విధానం చాలా నచ్చింది. ఆఖరి వరకు నీతో ఉంటా కనవా నా ప్రేమ ఆశగా నీకు పూజలే చేయ ఆలకించింది ఏంటి అయిపోయి ఎలా పాడగలుగుతున్నావు? ప్రాక్టీస్ చేస్తున్నావా లేకపోతే దేవుడిచ్చిన కంఠమా అది? వయసు తొక్కిళ్ళు పడుచు ఎక్కిళ్ళ తెచ్చి మాగమాసం తారాస్థాయిలో పాడి ఇన్ని వందల విద్యుత్ దీపాల మధ్య నక్షత్ర కాంతులు దర్శింపజేసిన నువ్వు సంతోషంగా చుక్కలు చూపించావు. పాత్రికేయులు నన్ను కాదు అందరినీ పరభాషా గాయకులు పాడుతున్నారు, ఎందుకు పరభాషా గాయకులు? తప్పేంటి? అది కాదు అడగాల్సిన ప్రశ్న.